అఘోరి వ్యవహారం మళ్లీ రచ్చకెక్కింది. యువతి వర్షిణి తల్లిదండ్రులు అఘోరిపై తీవ్ర ఆరోపణలు చేశారు. క్షుద్ర పూజలు చేసి వర్షిణి అఘోరి వశపరుచుకుందన్నారు. ఇటీవలే గుజరాత్లో అఘోరితో ఉన్న వర్షిణి ఆమె అన్నయ్యలు బలవంతంగా ఇంటికి లాక్కొచ్చారు. ఈ నేపథ్యంలో వర్షిణి ఫ్యామిలీని ఆర్టీవీ సంప్రదించగా వారు అఘోరి గురించి షాకింగ్ విషయాలు చెప్పారు. ముఖ్యంగా అఘోరికి డబ్బులు ఎలా వస్తున్నాయి, ఎంత వస్తున్నాయి, ఆమెకు ఆస్తులు ఉన్నాయా లేదా అనే అంశాల గురించి షాకింగ్ విషయాలు చెప్పుకొచ్చారు. తనకు డబ్బులు వచ్చే మార్గాలు ఉన్నట్టుంది. అఘోరి తమకు చెప్పినట్టు వర్షిణి పేరెంట్స్ మాట్లాడుతూ తాను శ్మశానంలో పూజలు చేస్తానని, మినిమం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు ఇవ్వనిదే తాను డీల్ కుదుర్చుకోనంటూ అఘోరి చెప్పిందన్నారు. ఆ పూజలు కేవలం బడా వ్యక్తులకే చేస్తానని, చిన్న వారికి చేయనంటూ అఘోరి చెప్పినట్లు వారు తెలిపారు. అలాగే యూట్యూబర్ ద్వారా తనకు నెలకు 20 లక్షలు వస్తాయంటూ అఘోరి వారితో చెప్పినట్టు ఇక పేర్కొంటూ, అది మాత్రమే కాకుండా తనకు హైదరాబాద్లో ప్రభాస్ ఇంటి పక్కనే పెద్ద ఇల్లా ఉందని ఆమె చెప్పింది. దాని విలువ దాదాపు 8 కోట్లు ఉంటుందని కూడా చెప్పుకొచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే గుజరాత్లోని సౌరాష్ట్రలో పెట్రోల్ బంకులో నిద్రిస్తున్న టైంలో అఘోరి వద్ద నుంచి వర్షిణి ఆమె అన్నలు హర్ష, విష్ణులు ఇటీవలే లాక్కొచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వర్షిణి కూడా అఘోరికి సంబంధించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. అఘోరి ప్రతిరోజు దినచర్య గురించి వివరించింది. ప్రతిరోజు తన రక్తం 3 చుక్కలతో కారులోని దేవుళ్లకు అభిషేకం చేస్తాడని, శవాల్ని కూడా తింటాడంటూ చెప్పింది. మాంస నేత్రం, మనోనేత్రం అనే విద్యలుంటాయని, 2 వేరువేరు పూజలుంటూ ఆసక్తికర విషయాలు వెల్లడించింది. వర్షిణిని తీసుకొచ్చేటప్పుడు ఆమె అఘోరిని వదిలి రానంటూ కన్నీళ్లు పెట్టుకున్న ఆమెను బలవంతంగా తీసుకొచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. గత ఏడాది నుంచి అఘోరి తరచూ వార్తల్లో నిలుస్తోంది. పలు ఆలయాల్లో సందర్శిస్తూ వెళ్లే దారిలో ఏదో ఒక వివాదాలు చిక్కుకుంటూనే ఉంది. ఇందులో భాగంగా ఇటీవల వర్షిణి అనే యువతిని తన వెంట తిప్పుతూ కనిపించింది. వర్షిణి వయసులో ఉండడంతో అందరి దృష్టి ఆమెపైనే పడింది. రైట్. సో ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. మనం పోల్ కూడా ఎందుకు పెట్టామా అంటే, నేను ఇంతకుముందే క్లియర్ చెప్పిన, ఏం పని లేదా అని మీకు ఎంతసేపు అఘోరి అని చెప్పేసి అఘోరి గురించి చూపిస్తూ ఉన్నారు. రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోతున్నాయి. ఇట్లా ఎన్నో సమస్యలు ఉంటే మీకు ఈ అఘోరి సమస్యనే కనిపించిందని కామెంట్లు పెడతా ఉంటారని చెప్పేసి, సో అట్లా కామెంట్ పెట్టే వాళ్ళకు నేను క్లియర్గా చెప్తా ఉన్నా, ఇటువంటి అంశాల గురించి మనం మాట్లాడుకోకపోతే చాలా దారుణాలు జరుగుతాయి. ఇటువంటి అంశాల గురించి మనం డిస్కషన్ చేయకపోతే చాలా ఇష్యూస్ వస్తాయి భవిష్యత్తులో. ఎందుకు వస్తాయి, ఏం కథ అనేది మనం డిస్కషన్ చేస్తే, ఈ లేడీ అఘోరి లెక్క ఇంకొంతమంది తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు, ఈ లేడీ అఘోరి ఈజీ మనీని సంపాదిస్తుంది. పూజ పేరిట మినిమం 5 లక్షల నుంచి 10 లక్షలు సంపాదిస్తుందట. సో ఈమె లెక్కనే ఇంకొంతమంది మారితే మనం ఏం చేయలేం. ఎందుకంటే ఇప్పటికే ఒక అమ్మాయి, అభంశుభం తెలియనట్టు ఒక 20-22 ఏళ్ళ అమ్మాయి, వర్షిణి అనేటువంటి అమ్మాయి, అఘోరి మాత అంటే నాకు చాలా ఇష్టం, అఘోరి మాత చేసేటువంటి పూజలు అంటే ఇష్టం, అఘోరి అమ్మ వెంటనే ఉంటా, అఘోరి అమ్మ వెంటతోనే నడిచి కలిసి పనిచేస్తా అని ఈ అమ్మాయి ఈ అఘోరి అమ్మడి వెళ్ళిపోతా ఉంది. ఆమె కూడా పూజలు నేర్చుకుంటుందంట. ఆమె కూడా ఆధ్యాత్మిక హైందవ సిద్ధాంతాలను పాటిస్తూ ఆమె కూడా మరి పూజ పురస్కారాలు చేస్తా అని ఈ అమ్మాయి ఈ అఘోరి ట్రాప్లో పడిపోయింది. ఇట్లా అఘోరి ట్రాప్లో ఇంకొంతమంది పడితే దేశం నాశనం అయిపోతుంది. ఎందుకు నాశనం అవుతుంది, హిందూ ధర్మం హైందవ ధర్మాన్ని నిజంగా పాటించేటోళ్ళు ఉంటే భారతదేశ పరువు ప్రతిష్టలు పెరుగుతాయి, కీర్తి పెరుగుతుంది. కానీ ఇక్కడ లేడీ అఘోరి హిందూ ధర్మాన్ని అడ్డు పెట్టుకొని అరాచకాలు సృష్టించడం, గొడవలు క్రియేట్ చేయడం, ఎక్కడికి వెళ్తే అక్కడ న్యూసెన్స్ క్రియేట్ చేయడం. మీ అందరికీ తెలుసు, ఆమె గతంలో కొమరెల్లి మల్లన్న ఆలయం దగ్గర కొంతమంది మీద కత్తితో దాడి చేయడం, వాళ్ళని కొట్టడం, వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసేటువంటి సంఘటనలు చూసినాం. గతంలో ఏపీలో కూడా ఇదే రకమైనటువంటి రచ్చ. ఆ తర్వాత శ్రీకాళహస్తి దగ్గరికి పోయినప్పుడు అక్కడ ఇదే రచ్చ. ఇట్లా ఎక్కడికి పోతే అక్కడ లేడీ అఘోరి తన న్యూసెస్ తోటి న్యూస్లో వస్తుంది, యూట్యూబ్లో వ్యూస్ పెంచుకుంటుంది, జనాల్లో నాలుక మీద నాటుతుంది ఈ లేడీ అఘోరి. సో అటువంటి లేడీ అఘోరి గురించి మనం మాట్లాడాలి. ఎక్కడికక్కడ ఇటువంటి అంశాలని మనం కట్టడి చేయాలి, ప్రజల్లోకి అవగాహన కల్పించాలి. మాయ లేదు, మంత్రం లేదు, అంతా తూచ్. సో లేడీ అఘోరి ఆకాశం నుంచి ఊడిపల్లె. లేడీ అఘోరి ఇంకో భూగ్రహం నుంచో లేకపోతే ఇంకో గ్రహం నుంచో వచ్చినటువంటి వ్యక్తి కాదు. మన లెక్క ఓ తల్లికి జన్మించినటువంటి వ్యక్తే. సో అటువంటి లేడీ అఘోరి గురించి చాలామంది ఎక్కువ ఊహించుకొని కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు ఆమె పూజలకు సమర్పిస్తున్నట.
8 కోట్ల విల్లా ఉందంట ప్రభాస్ ఇంటి పక్కన. సో ఒకసారి ఆలోచన చేయండి. ఎక్కడి వెళ్ళి వస్తున్నాయి ఈ లేడీ అగోరికి అంటే నా భక్తులు ఇస్తున్నట్టది, ఆమె నా అభిమానులు ఇస్తున్నట్టది, నాకు అమ్మ ఇస్తుందంటది, నా సనాతన ధర్మం నాకు డబ్బులు ఇస్తుందంటది. కానీ నిజాన్ని చెప్పదు ఈ లేడీ అగోరి. ఇలా మీ అందరికీ తెలుసు, రోజుల తరబడి ఒక్కొక్క వ్యక్తి, ఒక్కో సామాన్యుడు గంటల తరబడి, రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి కష్టపడి సంపాదించి ఒక ఇల్లు కట్టుకోలేకపోతున్నాడు, ఓ బిడ్డ పెళ్లి చేసుకోలేకపోతున్నాడు, ఓ బండో ఓ కారు కొనుక్కోలేకపోతున్నాడు. అసోడిది ఈ లేడీ అగోరి వచ్చిన ఈ ఏడాదిలోనే 8 కోట్ల విల్లా ఎట్లా ఉన్నది? ఇలా కష్టం చేసిందా? ఇలా కట్టెలు మోసిందా? రాళ్ళు కొట్టిందా? ఇలా సిమెంట్ బస్తాలు మోసిందా? ఎక్కడ చెమట గారింది మీకు? ఎక్కడ రక్తం జారబోస్తుంది ఈ లేడీ అగోరి? ఏం చేసి కోట్ల రూపాయల విల్లాలు కొంటున్నది? ఏం చేసి క్షణాల్లో హిమాచల్ ప్రదేశ్కో, లేకపోతే ఇటు తమిళనాడుకో, లేకపోతే రామేశ్వరంకో, గోవాకో, ఆంధ్రప్రదేశ్కో గంటల వ్యవధిలో, రోజుల వ్యవధిలో కారులో ఎట్లా ప్రయాణం చేస్తుంది ఆమె? ఆ కారుకు పెట్రోల్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆమె మెయింటెనెన్స్ ఎట్లా అవుతుంది? ఇవన్నీ ఎవరు ఆలోచించరు. సో ఎంతసేపు లేడీ అగోరి గురించి ఎందుకు అని అంటారు? అసలైన ముచ్చట లేడీ అగోరి దగ్గరనే ఉన్నది. ఈ లేడీ అగోరి చేస్తున్నటువంటి స్కామ్ మామూలు స్కామ్ కాదు. ఈ లేడీ అగోరి వశపరుచుకుంటున్నది. పాపం ఈ వర్షిని అనేటువంటి అమ్మాయిని ఆ తల్లిదండ్రులు 20 ఏళ్ళ దాకా పెంచుంటారు. జన్మనిచ్చి ఆ అమ్మాయికి మాటలు నేర్పి, నడక నేర్పి, చదువు నేర్పి, ఇన్నేళ్ల వయసు దాకా ఆమెను పెంచి పోషించిన తర్వాత ఇప్పుడు ఈమె లేడీ అగోరి ఆమెను తీసుకెళ్ళిపోతే, ఆమెను వశపరుచుకుంటే మరి ఆ తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుంది? ఆమెతో పెరిగిన అన్నదమ్ముల బాధ ఎంత ఉంటుంది? సో తీగలాగితే డొంక కదిలినట్టుగా లేడీ అగోరి గురించి వర్షిని ఫ్యామిలీ మొత్తం బండారం బయటపెట్టిర్రు. వర్షిని అన్నదమ్ములు చెప్తున్నారు లేడీ అగోరి కండోమ్స్ తీసుకురమ్మంటుందని, సిగరెట్లు తీసుకురమ్మంటుందని, మాతో అసభ్యంగా ప్రవర్తిస్తుందని, ఇక చాలా మీ ముందు చెప్పలేని అంశాలు కూడా వాళ్ళు మీడియా ముందు చెప్పారు. అటువంటి లేడీ అగోరిని ఇంకా మనం ప్రోత్సహించాలన్నా, ఇంకా ఆమెను ఎంకరేజ్ చేయాలన్నా, ఇంకా ఆమె సనాతన ధర్మం అనేటువంటి ముసుగులో తెలంగాణ ప్రజల్ని మోసం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవాలన్నా? సో దయచేసి ఇటువంటి తాంత్రిక యాంత్రిక పూజలు చేస్తామంటూ కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు తీసుకున్నటువంటి లేడీ అగోరిని నమ్మకండి దయచేసి. సో ఈమె ఆస్తుల చిట్టా ఇంకా పూర్తిగా బయటపడలేదు, కానీ నెలకు ఒక యూట్యూబ్ నుంచి 20 లక్షలు వస్తాయట. ఎలా సంవత్సరాలు తరబడి పీజీలు, పిహెచ్డీలు చేసి సంవత్సరాలు, నెలలు తరబడి గ్రంథాలయాల్లో కూర్చొని యూనివర్సిటీలో చదువుకొని ప్రభుత్వ ఉద్యోగం వచ్చినాక కూడా నెలకు 20 లక్షలు సంపాదించడం లేడు. ఎవరు సంపాదిస్తున్నారు నెలకు 20? ఒక రాజకీయ నాయకుడు కూడా నెలకు 3 లక్షల జీతం తీసుకుంటున్నాడు, కానీ నెలకు 20 లక్షలు సంపాదిస్తున్నాడు యూట్యూబ్ మీదే, ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మీదే. ఏ స్టేట్కి పోయిన ఒక న్యూసెస్ ఉంటుంది, ఏ జిల్లాకు పోయిన ఒక న్యూసెస్ ఉంటుంది, ఏ టెంపుల్కి పోయిన ఒక న్యూసెస్ ఉంటుంది లేడీ అగోరిది. ఏదో ఒక అంశంతో నిత్యం న్యూస్లో మాత్రం కనిపిస్తుంది. సో చూడాలి రేపు మరి లేడీ అగోరికి సంబంధించి ఇంకెన్ని విషయాలు బయటపడబోతున్నాయి, ఏం కథ అనేది. మనం పోల్ పెట్టినాం కదా, పోల్లో కూడా చాలామంది పార్టిసిపేట్ చేశారు. ఏమని పార్టిసిపేట్ చేస్తారు? లేడీ అగోరికి 10 కోట్ల విల్లా నిజమా కాదని అంటే అందరు నిజమే అంటున్నారు. ఇలా సామాన్యులు సైతం నిజమైనటువంటి స్థాయికి లేడీ అగోరి ఆస్తుల వివరాల ఆస్తుల చిట్టా పోయింది. 649 మంది ఓటు చేస్తే అందులో 65% మంది నిజమే లేడీ అగోరికి ఆస్తులున్నాయి, ఆమె సంపాదించిందని చెప్తున్నారు. సో అట్లా నడుస్తూ ఉంది లేడీ అగోరి ముచ్చట.